Today topic is TMG, Table Maintenance Generator. What is maintenance? Maintenance అంటే క్రియేట్ చేంజ్ డిస్ప్లే అంటే మెయింటెనెన్స్. తర్వాత వచ్చి మనం ఒక ట్రాన్సాక్షన్ కోడ్ క్రియేట్ చేయాలంటే టీఎంజీ అంటే ఒక ట్రాన్సాక్షన్ కోడ్ క్రియేట్ చేయడానికి మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ SE11 కమాండ్ బాక్స్లో ఫస్ట్ SE11లో ట్రాన్సాక్షన్ కోడ్ క్రియేట్ చేస్తాం. మనం డేటాబేస్ రేడియో బటన్లో మనకి ఏ టేబుల్ కావాలో ఆ టేబుల్కి డిస్ప్లే చేసుకుంటాం. మనకి ఏ టేబుల్కి ట్రాన్సాక్షన్ కోడ్ క్రియేట్ చేయాలో ఆ టేబుల్ డిస్ప్లే చేసి యూటిలిటీస్లో పోతాం. యూటిలిటీస్లో టేబుల్ మెయింటెనెన్స్ జనరేటర్ అనేది క్లిక్ చేస్తాం. ఆథరైజేషన్ గ్రూప్ ఇది ముందే క్రియేట్ ఉండేది. జనరేటర్లో క్లిక్ చేస్తే ఇది వస్తుంది. ఆథరైజేషన్ గ్రూప్లో క్లిక్ చేయదు దానిపై. అది కాదు ఎఫ్ఆర్ హెల్ప్ బటన్. ఎఫ్ఆర్ హెల్ప్ బటన్లో అండ్ NC అండ్ అది క్లిక్ చేయాలా. ఫంక్షన్ గ్రూప్లో మనం ఏ టేబుల్కి అయితే ఇస్తున్నామో ఆ టేబుల్ కాపీ చేయాలా. మెయింటెనెన్స్ టైప్ వచ్చి వన్ స్టెప్ మనం చూస్ చేసుకోవాలా. మెయింటెనెన్స్ స్క్రీన్లో వచ్చి ఫైండ్ స్క్రీన్ బార్ అని యూజ్ చేయాలి. అది ఆటోమేటిక్గా పర్పస్ స్క్రీన్ బార్ అని నెక్స్ట్ కొడితే వన్ స్క్రీన్ మనకు వచ్చేస్తుంది. క్రియేట్ స్క్రీన్ చేయాలి. నెక్స్ట్ then we go for SE93 transaction code /o SE93 and ఇక్కడ మనం ఒక ట్రాన్సాక్షన్ కోడ్ క్రియేట్ చేస్తాం. స్టార్టింగ్ ZRY క్రియేట్. ఇక్కడ వచ్చి షార్ట్ టెక్స్ట్లో వచ్చి మనం షార్ట్ డిస్క్రిప్షన్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇస్తాం కదా, అట్లా ఏదైనా వేయచ్చు. ఇక్కడ ఆబ్జెక్ట్లో ఒకటి ట్రాన్సాక్షన్ విత్ పారామీటర్స్ అనేది రేడియో బటన్ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకు వచ్చేసింది డిఫాల్ట్ వాల్యూస్లో ట్రాన్సాక్షన్ SM30లో మనం మెయింటైన్ చేయాలా. ఇది SM30 అనేది ఇస్తామండి. స్కిప్ ఇనిషియల్ స్క్రీన్ అనేది క్లిక్ చేస్తాం. డౌన్ కింద స్క్రోల్ ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్లో నేమ్ ఆఫ్ స్క్రీన్ ఫీల్డ్ వ్యూ నేమ్ అనేది ఇస్తాం. వ్యూ నేమ్ కరెక్ట్. స్పేస్ నాట్ లేదు. వాల్యూలో వాల్యూలో వచ్చి మనం ఏ టేబుల్కి అయితే ట్రాన్సాక్షన్ కోడ్ క్రియేట్ చేయాలో ఆ టేబుల్ నేమ్ ఇక్కడ ఇస్తాం. పేస్ట్ చేసి కంట్రోల్ ప్రెస్. అది కాదు ఆల్రెడీ నువ్వు కాపీ చేసినావు కదా, అది పేస్ట్ చేయండి. దాని కింద వచ్చి నేమ్ ఆఫ్ స్క్రీన్ ఫీల్డ్ మళ్ళీ రాని ఇక్కడ అప్డేట్ అని ఇస్తాం. వాల్యూలో వచ్చి X అని ఇస్తాం. అది అంతే. సేవ్ యాక్టివేట్ చేయండి. సేవ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ట్రాన్సాక్షన్ కోడ్ మనం చూడాలా. ఇది బ్యాక్ రా
ఏ అయితే ట్రాన్సాక్షన్ కోడ్ ఇచ్చినామో ఆ స్లాష్ ఓ అక్కడ టైప్ స్లాష్ ఓ అక్కడే కమాండ్ బాక్స్లో మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ట్రాన్సాక్షన్ కోడ్ చూడాలంటే కమాండ్ బాక్స్లో స్లాష్ ఓ జెడ్ రోమన్ అని మనం ముందు ఇచ్చినాం, అదే అక్కడ టైప్ చేస్తాం. ఆటోమేటిక్గా ఇది మనకు అవుట్పుట్ వచ్చేసింది. మేము ఇచ్చిన ఏ టేబుల్కి క్రియేట్ చేయాలో అది ఇచ్చినాము కదా, ఆ టేబుల్కి అవుట్పుట్ ఇది ఉంది కాబట్టి ఇది వచ్చింది. ఎందుకంటే మనం డైరెక్ట్గా చూడాలా ఒక ట్రాన్సాక్షన్ కోడ్ SE11 SE38 ఎట్లా ఉందో అట్లా వచ్చి క్రియేట్ చేయడానికి ట్రాన్సాక్షన్ కోడ్ డైరెక్ట్ ఒక టేబుల్కి మనం చూడాలంటే డైరెక్ట్గా ఇట్లా పోదు. చూడండి ఇట్లా డైరెక్ట్గా వచ్చేసింది. థ్యాంక్ యూ.